కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాను ఓట్ల భరోసాగా మార్చేసిందా? రైతుల అవసరాల కోసం కాకుండా తన రాజకీయాల ప్రయోజనాల కోసం వాడుకుంటోందా? ఎన్నికలు ఉంటేనే రైతు భరోసాకు మోక్షం లభిస్తుందా అంటే ప్రభుత్వ చర్యలు అవుననే చెప్తున్నాయి. పొంతన లేని సర్కార్ ద్వంద్వ ప్రకటనలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పంపిణీపై ద్వంద్వ ప్రకటనలు చేస్తూ రైతులను అయోమయానికి గురిచేస్తోంది. ఓవైపు శాటిలైట్ సర్వే ఆధారంగా సాగు భూములకే రైతు భరోసా ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటనలు చేస్తుంటే, మరోవైపు సర్కారేమో సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామంటూ వత్తాసు పత్రికలకు లీకులిస్తోంది. సర్కార్ త్వరలోనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. వీలైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సైతం నిర్వహించే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సర్కారుకు రైతులు గుర్తొచ్చినట్టు తెలుస్తోంది. సంక్రాంతికి రైతు భరోసా అంటే మరో 15 రోజులు మాత్రమే గడువుంది. ఒకవేళ ఇదే నిజమైతే కొత్త రైతుల నమోదు ప్రక్రియ చేపట్టాలి. కానీ ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఏఈఓలకు దీనిపై ఎలాంటి ఆదేశాలు అందలేదు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత యాసంగితో కలిపి 5 సీజన్లు వచ్చాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి మాత్రమే సమయానికి రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేసింది. ఎప్పుడూ లేని విధంగా రైతులే ఆశ్చర్యపోయేలా మొన్నటి వానాకాలంలో సకాలంలో రైతు భరోసా పంపిణీ చేసింది. అయితే సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే రైతు భరోసా వేసినట్లు వ్యాఖ్యలు వినిపించాయి. రైతుల ఓట్ల కోసం అప్పులు తెచ్చి మరీ రైతు భరోసా వేసింది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రైతుల ఓట్లకు గాలం వేసేందుకు రైతు భరోసా వేయాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ సర్కార్ ఇప్పట్లో ఎలాంటి ఎన్నికలకు వెళ్లకుండా ఈ సీజన్లో రైతు భరోసాలో కోతలు పెట్టాలనే ఆలోచన చేసింది. ఈ ఆలోచనలో భాగంగానే సాగు లెక్కల కోసం శాటిలైట్ సర్వే నిర్వహించి పంటలు సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి సంబంధించి అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రయోగాలు కూడా చేసింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం సాగు భూములకే రైతు భరోసా అంటూ కీలక ప్రకటనలు చేశారు. రైతు భరోసాపై రేవంత్ సర్కార్ పొంతనలేని స్టేట్మెంట్లపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 3 సీజన్లు అరకొరగా పంపిణీ చేసిన సర్కార్కు ఒకే ఒక్కసారి పూర్తి రైతు భరోసాను రైతులకు పంపిణీ చేసింది. సర్కారు ఏర్పడిన కొత్తలో 2023-24 యాసంగిలో రైతుల కోసం బీఆర్ఎస్ జమ చేసిన రైతు బంధు నిధులను కాంట్రాక్టర్ల బిల్లుల కోసం వాడుకున్నదనే ఆరోపణలున్నాయి. దీంతో రైతులకు నాట్ల సమయంలో వేయాల్సిన రైతు బంధును మే నెలలో కోతల సమయంలో వేసింది. ఇక ఆ తర్వాత 2024-25 వానాకాలం రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టింది. రైతులకు ఆ సీజన్లో నయా పైసా పెట్టుబడి సాయం ఇవ్వలేదు. ఇక 2024-25 యాసంగిలో 3 ఎకరాలు ఉన్న వారికే పంపిణీ చేసి మిగిలిన రైతులకు ఎగనామం పెట్టింది. ఇక 2025-26 వానాకాలంలో మాత్రం సర్పంచ్ ఎన్నికల కోసమని నాట్ల సమయంలో రైతులకు రైతు భరోసా జమ చేసింది. ప్రస్తుత యాసంగిలో ఏం చేస్తోందోనని చర్చ జరుగుతోంది.